ఋషికొండ. ఋషికొండ అంటే ఏంటి? ఋషులు అక్కడ తపస్సులు చేసిన ప్రాంతం అది. అలాంటి కొండని ఎప్పటి నుంచి కూడా మనం చూసి, ఇప్పుడైతే ఆధునికమైన పనిముట్లు ఇవన్నీ వచ్చాయి, కానీ ఒకప్పుడు విశాఖపట్నానికి వచ్చామంటే ఈ ఓడలు కానీ ఇవన్నీ ఋషికొండను చూసి గుర్తుపట్టి విశాఖపట్నం వచ్చామనే పరిస్థితి ఉండేది. కట్ చేస్తే గతంలో ఇదే ఋషికొండకి సంబంధించి, ఋషికొండ అనేది చాలా పవిత్రమైన ప్రాంతం. అక్కడ పూర్వం ఋషులు తపస్సు చేసేవారు. ఆ పవిత్రతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవిత్రతకి భంగం కలిగించింది. ప్రజల ఆత్మవిశ్వాసాలు దెబ్బతిన్నాయని ఊకదంపుడు ఉపన్యాసాలతో మీకున్న ప్రసార మాధ్యమాల్లో ఓదరుగుట్టిన మీరు ఈ రోజు మీ జీవోలో ఇచ్చిన బీచ్ షాక్స్ ఎక్కడ పెడుతున్నారా అంటే, కంటిన్యూ యాజ్ అ రిజార్ట్ అనేటువంటి ఒపీనియన్ ఇస్ అ బెటర్ థింగ్ అనేటువంటిది ఒకటి అనిపించింది. కొంతమంది ముందుకు వచ్చారు, మాకు దీంతో పాటు ఆ కింద ల్యాండ్ ఇవ్వండి, ఇంకా కింద ల్యాండ్ ఇవ్వండి, ఇంకోటి ఇవ్వండి, ఇస్తే మేము దాన్ని కలిపేదో చేసుకుంటాం అనేటువంటిది. ఆ కొండ ఉందో, ఋషికొండ అని పిలబడే కొండ ఏదైతే ఉందో, కొండ కింద భాగంలో ఆ కొండకి నార్త్ ఈస్ట్ లో కింద పక్కని ఒక శివాలయం ఉంటుంది. ఆ శివాలయం దగ్గర ఒక 3 నూతులు ఉంటాయి. ఆ శివాలయాన్ని, ఆ 3 నూతుల్ని అక్కడ పవిత్రంగా భావిస్తారు. ఇప్పుడు ఎవరైతే ఈ పెద్ద మనుషులు ఏదైతే బీచ్ సాక్షి పేరుతో విచ్చలవిడి మద్యం, తాగు, ఊగు అనే కార్యక్రమాన్ని ఎక్కడైతే పెట్టారంటే ఆ శివాలయానికి ఎదురుగుండా పెట్టారు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత ఉందా? ఏం చేస్తే ఇలాంటి వాళ్ళని శాశ్వతంగా సమాజం నుంచి వెలేస్తామో అలాంటి ఆలోచించాలి. ఇది చర్చ జరగాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో. కర్మ ఎవరిని వదలదు, ఎవరు చేసిన పనులు వాళ్ళు తగులుతాయి అంతే.